మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోడీ అనే వ్యక్తి మతోన్మాదని, ఆయనతో పొత్తు పెట్టుకోవడం పొరపాటైందని, ఆ పార్టీని ఓడిస్తానని దేశమంతా తిరిగి అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నరేంద్ర మోడీని ఓడిస్తానని శపథాలు కూడా చేసింది. చివరికి నరేంద్ర మోడీ గారి వైవాహిక జీవితం మీద కూడా కామెంట్లు చేయడానికి వెనకాడలేదు ఆయన. ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయింది. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఒంటరిగానే గెలవలేనని నిశ్చయం అయిన తర్వాత మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి పొత్తుల కోసం వెంపర్లాడి, మోడీ గారిని మించిన మహానాయకుడు ప్రపంచంలో లేడని చెప్పి పొగిడి, నానా తంటాలు పడి, పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాయబారాలు పంపి, బీజేపీలో తన మిత్రుల ద్వారా పాత మిత్రులతోటి రాయబారాలు చేసుకొని మళ్ళీ పొత్తు దోచుకున్నాడు. ఈ మొత్తం కాలంలో, ఈ 3 ఎన్నికల కాలంలో కూడా ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు అనేదే పెట్టుకోలేదు. కనుక అవకాశవాద పొత్తు అనడానికి అవకాశమే లేదు. ఇదొక అంశం.